ముల్కీ ఉద్యమం తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటంటే 1868 ఫర్మానా. ఫస్ట్ ముల్కీ ఫర్మానా అఫ్జల్ ఉద్దౌలా. అన్ని ఉద్యోగాలు ముల్కీలకే. ఉర్దూని అధికార భాషగా చేసేందుకు నార్త్ ఇండియన్స్ ముస్లిమ్స్ ప్రయత్నించగా సాలార్జంగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. సాలార్జంగ్ ఏమన్నాడంటే, పర్షియా కత్తితో ఈ రాజ్యంను గెలిచిన, సో నేను బ్రతికి ఉన్నంతకాలం పర్షియా భాష అనేది బతికే ఉంటుంది అని చెప్పాడు. సో 1883లో సాలార్జంగ్ కలరాతో మరణం. తర్వాత నెక్స్ట్ పిఎం ఎవరు అంటే సాలార్జంగ్ 2. నాన్ ముల్కీలు రాజకీయ అధికారం అనేది హస్తగతం చేసుకున్నారు. అనుకూలించిన అంశాలు ఏంటంటే సాలార్జంగ్ మరణం ఒకటి, ఉర్దూ అధికార భాషగా చేయటం 1884 సో ఫిబ్రవరి. విచ్చలవిడిగా నాన్ ముల్కీలు ఉద్యోగాలు సాధించారు. దీనితో నిజాం 6 మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సో హైదరాబాద్ సివిల్ లిస్ట్ 1886లో ఫస్ట్ తీయించాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 476 మెంబర్స్ మొత్తం ఉంటే అందులో హైదరాబాద్ వాళ్ళు 246, 52% మెంబర్స్ ఉంటే 42% శాలరీస్ ఇచ్చేవాళ్ళు. అవుట్ సైడ్ వాళ్ళు 230, సో 48 మెంబర్స్ ఉంటే 58% శాలరీస్ ఇచ్చేవాళ్ళు. అందులో 20% హిందుస్థానీ, 14% మద్రాసి.